Hello friends, this is Purnima, English language trainer from Formula Spoken English and 𝐈𝐳𝐬𝐿 Training Center. మన వీడియోస్ రెగ్యులర్ గా వాచ్ చేస్తున్నారు కదా, చూడండి ఫ్రేజెస్ వీడియోస్ మనకి రెగ్యులర్ గా వస్తున్నాయి. ఫ్రేజెస్ అంటే ఏం లేదండి, డైలీ మనం ఎక్కువగా యూజ్ చేసేటువంటి వర్డ్స్ ని లేదా సెంటెన్సెస్ ని మనం ఫ్రేజెస్ గా చెప్తూ ఉంటాం. ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు మనం ఏంటంటే మొత్తం A to Z మొత్తం 100% ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉండదు. డే టు డే లైఫ్లో మనం ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫీసులో కానీ ఎవరితో అన్నా కమ్యూనికేట్ చేసేటప్పుడు లేదా మన లాంగ్వేజ్ తెలియని వాళ్ళతో కమ్యూనికేట్ చేసేటప్పుడు మనకి ఇంగ్లీష్ అవసరం అవుతూ ఉంటుంది. మిగతా టైంలో మనం మొత్తం కూడా తెలుగు వాడేస్తూ ఉంటాం. బట్ ఆ కొద్దిగా అయినా సరే ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా లేదా ఆఫీస్లో కలీగ్స్తో మన లాంగ్వేజ్ రాని వాళ్ళతో మాట్లాడేటప్పుడైనా మనం మాట్లాడేది కరెక్ట్గా ఉండాలి. ఏ సిచ్యువేషన్ బట్టి ఏ ఫ్రేజ్ వాడాలి, ఎలా అడగాలి, ఎలా ఆన్సర్ చెప్పాలి, వీటి మీద మనకు కంప్లీట్గా క్లారిటీ ఉండాలి. మనకు మొత్తం ఇంగ్లీష్ అంత అవసరం లేకపోయినా మినిమం ఫండమెంటల్గా మనం ఎదుటి వాళ్ళతో కొంచెమన్నా కమ్యూనికేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమేమి అవసరం అవుతాయి, ఏమేమి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది, ఏ ఫ్రేజెస్ అవసరం పడుతుంటే, ఎలాంటి సెంటెన్సెస్, ఎలాంటి యూసేజెస్ మనకు కావాలి అని చూస్తున్నాం. సో ఈ ఫ్రేజెస్ అన్ని కూడా మనం జనరల్గా మాట్లాడేటప్పుడు జనరల్ కాన్వర్సేషన్స్కి హెల్ప్ అవుతున్నాయి అన్నమాట. చూడండి, మనం డే టు డే లైఫ్లో ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఎన్నింటికి లేచాం అని అడుగుతూ ఉంటాం, లేకపోతే ఏ టైంకి లేవాలి అని అడుగుతూ ఉంటాం. ఇలా చెప్పేటప్పుడు లేవడాన్ని అసలు ఏమంటారు? నిద్ర నుంచి లేవడాన్ని ఏమంటాం? వేకప్ అంటాం. వేకప్ ఫ్రమ్ ద స్లీప్, నిద్ర నుంచి లేవడం. దీన్ని మనం గెటప్ అని కూడా అనొచ్చు. ఇది డైలీ లైఫ్లో ఎక్కువ అవసరం అవుతుంటుంది. మన డైలీ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఎక్కువ చెప్తూ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎన్నింటికి లేస్తావు, ఎన్నింటికి కాల్ చేయాలి, ఆ టైంకి అలా లేస్తావా, ఇలా అడగాల్సిన సిచ్యువేషన్స్ ఇంగ్లీష్లో కూడా రావచ్చు. అలా వచ్చినప్పుడు చూడండి, వేకప్ అని కానీ గెటప్ అని కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని గంటలకు లేస్తావు? వెన్ విల్ యూ వేకప్? జనరల్గా ఎన్ని గంటలకు లేస్తావు అంటే, జనరల్ అన్నప్పుడు రెగ్యులర్గా అడిగేటప్పుడు డైలీ లేదా రెగ్యులర్ అని అడిగినప్పుడు వెన్ డూ యూ వేకప్ అని అడగాల్సి ఉంటుంది. వేకప్ అంటే మేల్కోవడం, లేదా గెటప్ అంటే లేవడం. మనం నిద్ర నుంచి మేల్కోవడం అంటాం, లేదా నిద్ర నుంచి లేవడం, రెండు వాడుతూ ఉంటాం తెలుగులో కూడా. అలాగే ఇక్కడ కూడా వెన్ డూ యూ గెటప్, ఎప్పుడు లేస్తావు, వెన్ డూ యూ వేకప్, ఎప్పుడు మేల్కొంటావు నిద్ర నుంచి, ఇలా అడగడానికి ట్రై చేయాలి. వేకప్ అంటే లేవడం, గెటప్ అన్నా కూడా లేవడం. గెట్ డౌన్ అంటేనేమో దిగడం, మంచం నుంచి దిగడం, లేకపోతే బస్ నుంచి దిగడం, ఏదైనా సరే. ఎప్పుడు నువ్వు ఎన్ని గంటలకు బస్ దిగుతావు అని అడగాల్సి వస్తే వెన్ విల్ యూ గెట్ డౌన్ ఫ్రమ్ ద బస్, ఎన్నింటికి బస్ నుంచి దిగుతాం. ఇట్లా అడిగేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో గెట్ డౌన్ అని వాడతాం. గెట్ డౌన్ అంటే దిగడం, ఓకే. గెటప్ అంటే లేవడం, వేకప్ అంటే మేల్కోవడం, అది పూర్తిగా నిద్ర నుంచి. ఇవి సిచ్యువేషన్ బట్టి వాడాల్సి ఉంటుంది అన్నమాట. సో వెన్ డూ యూ వేకప్, వెన్ విల్ యూ వేకప్, వెన్ డూ యూ గెటప్, వెన్ విల్ యూ గెటప్, ఈ రెండు సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్ లేవడానికి వాడతాం. ఈ గెట్ డౌన్ అనేది ఏమంటే దిగడానికి అని చెప్పేసి వాడుతూ ఉంటాం. నెక్స్ట్ మనం ఈ సిచ్యువేషన్స్ వదిలేస్తే అయిపోతే బీ హియర్ అంటే ఏంటి? జనరల్గా మనం బీ అనే దాన్ని వాడుతూ ఉంటాం. చూడండి, బీ హియర్ అంటే ఏంటంటే, బీ అంటే ఏంటంటే ఉండడం. ఎవరికైనా సరే నువ్వు అక్కడ ఉండు, ఇక్కడ ఉండు, అలా ఉండు, ఇలా ఉండు, హ్యాపీగా ఉండు, ఇలా చెప్తూ ఉంటాం కదా. అలా చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలి అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలామందికి బీ అనేది ఏ సిచ్యువేషన్లో వాడాలి అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో చూడండి, బీ అంటే ఏంటంటే ఉండు అని చెప్పడం కోసం, ఉండుట లేదా ఉండు అని చెప్పే సిచ్యువేషన్లో మనం బీ కాన్ఫిడెంట్గా వాడచ్చు. బీ హియర్ అంటే ఏంటంటే నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడ ఉండు అని చెప్పడానికి బీ వాడతాం. బీ హియర్, బీ దేర్, బీ పాజిటివ్, బీ కూల్, ఓకే. బీ హ్యాపీ, హ్యాపీగా ఉండు. బీ ప్రాపర్, ఎవరైనా సరిగా లేరనుకోండి, ఏదైనా పని కొంతమంది సరిగా చేయరు, లేదా కూర్చోవడం సరిగా కూర్చోరు, డ్రెస్ వేసుకోవడం సరిగా వేసుకోరు. ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు సరిగ్గా ఉండు, సరిగ్గా ఉండడం అలవాటు చేసుకో అని చెప్తా ఉంటాం. అలా చెప్పేటప్పుడు ఏం చెప్పాల్సి వస్తుందంటే బీ ప్రాపర్ అని చెప్పండి. ఇది కొంచెం హెచ్చరికలా ఉంటుంది, లేదా ఎదుటి వాళ్ళని కరెక్ట్ చేయడం కోసం చెప్పాల్సి వస్తుంది సమ్ సిచ్యువేషన్స్లో. అలా చెప్పాల్సి వస్తే మీరు బీ ప్రాపర్ అని చెప్పండి. నువ్వు సరిగ్గా ఉండు, ఏ విషయంలోనైనా కరెక్ట్గా ఉండు అని చెప్తాం కదా. అలా చెప్పేటప్పుడు బీ ప్రాపర్ అని చెప్పండి. ఆనెస్ట్, బీ ఆనెస్ట్ అంటే ఇది హెచ్ ఉంటుంది కానీ హెచ్ పలకం, ఆనెస్ట్ అనం, ఆనెస్ట్ అంటాం. హెచ్ సైలెంట్ చేస్తాం. బీ ఆనెస్ట్ అంటే కొంచెం నీతిగా ఉండు, నీతి నిజాయితీగా ఉండు అని చెప్తాం కదా. ఎవరైనా సరే ఊరికే నీతి నిజాయితీ లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటే అలాంటప్పుడు కొంచెం నీతిగా ఉండు, కొంచెం నిజాయితీగా ఉండు అని చెప్పాల్సి వస్తే బీ ఆనెస్ట్ అనండి. ఈ బీ అనే సిచ్యువేషన్స్ ఎక్కడ వస్తాయో చెప్తున్నాను నేను. సో బీ హియర్, ఇక్కడే ఉండు. బీ దేర్, అక్కడ ఉండు. బీ కూల్, ప్రశాంతంగా ఉండు. కూల్ అంటే చల్లగా ఉండమని కాదు, ప్రశాంతంగా ఉండమని. బీ పాజిటివ్, పాజిటివ్గా ఆలోచించు లేదా పాజిటివ్గా ఉండు. బీ హ్యాపీ, హ్యాపీగా ఉండు.
బీ ప్రాపర్, సరిగ్గా ఉండు. బీ ఆనెస్ట్, కొంచెం నిజాయితీగా ఉండు. ఇలా మనం ఏదైనా సరే అలా ఉండు ఇలా ఉండు అని చెప్పే సిచ్యువేషన్లో ప్రతిసారి కూడా మనం బీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. కొంతమంది కీప్ అంటారు. కీప్ అనే దాన్ని అన్ని చోట్ల వాడలేమన్నమాట. ఓకే, కీప్ అని ఇందులో దేనికి కూడా యూజ్ చేయం. కీప్ అంటే ఉంచడం అంతే, కానీ బీ అంటే ఉండడం. కాబట్టి ఈ రెండింటికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి బీ వేరు, కీప్ వేరు. కీప్ అంటే ఉంచడం, బీ అంటే ఉండడం, మనం ఉండడం. ఓకే, బీ హియర్, బీ దేర్, బీ కూల్, బీ పాజిటివ్, బీ హ్యాపీ, బీ ప్రాపర్, బీ ఆనెస్ట్. ఓకే, ఇలా వాడండి. సో ఇంకా ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఏదో చెప్తున్నారు, లేదా మనం ఏదో చెప్తున్నాం, లేకపోతే ఈ లోపల ఏదో మనకు కాల్ వచ్చింది. మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ మోగుతూ ఉంటుంది కదా, సో ఆ కాల్ రిసీవ్ చేయాలి. అప్పుడు ఏం చెప్తారు, కొంచెం వెయిట్ చేయండి అని అడగాల్సి వచ్చింది. ఎలా అడుగుతారు? ఫ్రెండ్స్ అనుకోండి, అంత ఫార్మల్గా అడగాల్సిన అవసరం లేనప్పుడు వెయిట్ అంటాం. ఒకవేళ రెస్పెక్ట్గా అనాల్సి వస్తే ప్లీజ్ వెయిట్, కొంచెం దయచేసి ఆగు, ఒక నిమిషం ఆగు, అట్లా చెప్పచ్చు. వెయిట్ ఈ సెకండ్ అంటే ఒక్క క్షణం ఆగు, ఒక్క క్షణం వెయిట్ చేయి అని చెప్పడం కోసం. వెయిట్ ఏ మినిట్ అంటే ఒక్క నిమిషం వెయిట్ చేయి. ఎవరినన్నా కొంచెం ఒక నిమిషం ఆగుతావా, ఒక నిమిషం వెయిట్ చేస్తావా అంటాం కదా, అలా చెప్పేటప్పుడు వెయిట్ ఏ మినిట్ అనండి. ఇంకా కరెక్ట్ యూసేజ్ ఏంటంటే వెయిట్ ఏ మూమెంట్. ఓకే, కొద్దిసేపు అని చెప్తూ ఉంటాం కదా, కొద్దిసేపు ఆగు అంటానికి వెయిట్ ఏ మూమెంట్ అనేది వాడచ్చు. వెయిట్ ఏ సెకండ్ అంటే కనీసం ఒక క్షణమే కదా, ఒక క్షణమే ఆగమనం జనరల్గా, కానీ అలా వాడుతూ ఉంటారు. వెయిట్ ఏ సెకండ్ అని. వెయిట్ ఏ మినిట్ అంటే కొంచెం టైం, ఒక 1 minute. అసలు కొద్దిసేపు ఆగుతావా, కొంచెంసేపు ఆగు, కొద్దిసేపు వెయిట్ చేయి అంటాం కదా, అప్పుడు వెయిట్ ఏ మూమెంట్ అనేది వాడండి. ఈ మూమెంట్ అనేది ఇంకా ప్రాపర్గా ఉంటుంది. వెయిట్ అవై, కాసేపు ఆగు, కాసేపు అని చెప్తా ఉంటాం కదా, వెయిట్ అవై, ఇంకాసేపు ఆగు అని చెప్పడం కోసం అవైల్ వాడండి. వెయిట్ అవై. వెయిట్ ఫర్, నా కోసం ఆగు, నా కోసం వెయిట్ చేయి, ఎదురు చూడు అని చెప్పాల్సి వస్తే వెయిట్ ఫర్ మీ అనండి. వెయిట్ ఫర్ మై కాల్, నా కాల్ కోసం ఎదురు చూడు, నేను కాల్ చేస్తా అని చెప్పే సిచ్యువేషన్లో ఐ విల్ కాల్ యూ అని చెప్తాం. అలా కాకుండా వెయిట్ ఫర్ మై కాల్ అంటే నా కాల్ కోసం చూడు, ఖచ్చితంగా చేస్తా అని చెప్పడం కోసం వెయిట్ ఫర్ మై కాల్ అని చెప్పచ్చు. ఒకవేళ మనమే ఎదుటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, నేను వెయిటింగ్లో ఉన్నాను అని చెప్పాల్సి వస్తే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్, నేను నీ కాల్ కోసం, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ ఫర్ లాంగ్ టైమ్. చూడండి, ఫర్ యువర్ కాల్ ఫర్ లాంగ్ టైమ్, ఇక్కడ 2 చోట్ల ఫర్ అనేది వాడాల్సి ఉంటుంది. పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు కూడా మనం ఫర్ తీసుకుంటాం. లాంగ్ టైం అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం కదా, అక్కడ కూడా మనం ఫర్ అనే ప్రిపోజిషన్ తీసుకోవాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ ఫర్ లాంగ్ టైమ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ లాంగ్ టైమ్ అంటే ఈ ఫర్ అనేది ఖచ్చితంగా ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం ముందు వాడాల్సి ఉంటుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ లాంగ్ టైమ్ అంటే నేను మీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. లాంగ్ టైం అంటే చాలాసేపు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ ఫర్ లాంగ్ టైమ్ అంటే నీ ఫోన్ కోసం నేను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. స్టిల్ అంటే ఇంకా, ఇప్పటికీ వెయిట్ చేస్తున్నా, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నా. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యూ, నేను ఇప్పటికీ నీ కోసం వెయిట్ చేస్తున్నా. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్, నీ కాల్ కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నా, ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నా. ఇంకా అని చెప్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు స్టిల్ వాడండి. ఒకవేళ ఎవరన్నా ఆగు అని చెప్పాలనుకోండి, జస్ట్ వెయిట్, కొంచెం ఆగు, ఇప్పుడే ఆగు అని చెప్తాం కదా, జస్ట్ వెయిట్ అంటాం. వెయిట్ అనొచ్చు, జస్ట్ వెయిట్ అని కూడా అనొచ్చు. ఒకవేళ ఇక్కడ వెయిట్ చేయని చెప్పాల్సి వస్తే వెయిట్ హియర్ అని చెప్పండి. అక్కడ వెయిట్ చేయాల్సి వస్తే వెయిట్ దేర్ అని చెప్పాలి. జస్ట్ ఇలా చిన్న చిన్న సిచ్యువేషన్లో మనం ఈ చిన్న చిన్న యూసెసెస్ అనేవి మనకి డైలీ లైఫ్లో అవసరం అవుతూ ఉంటాయి. బట్ వీటిలో కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ పోవడం కోసం ఈ క్లాస్ తీసుకుంటున్నా. సో వెయిట్ అనేదాన్ని మనం ఇన్ని సిచ్యువేషన్స్లో వాడచ్చు. ఇది డైలీ లైఫ్లో హెల్ప్ అవుతుంది కాబట్టి క్లియర్గా ఈ వీడియో అంతా వాచ్ చేయండి. అవసరమైనప్పుడు కరెక్ట్గా యూజ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ఫ్రేజెస్ చూద్దాం.